పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మా బోర్డు సభ్యులందరూ కూడా హాజరయ్యారు. వారు ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. వారు తెలియజేసినటువంటి విషయాలన్నీ కూడా తొందరలో ఆమోదం చేసి ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అన్ని దేవాలయాలకి ఇప్పుడు మనకున్న పరిధిలో మన టెంపుల్కి ఆదాయం ఉంది కాదు. దగ్గర నుంచి మనం దాదాపు మనకున్న 200 మంది 115 మంది ఏమో అవుట్ సోర్సింగ్లో ఉన్నారు. ఆఫ్ ఉంటారు వేసుకుని దాని ప్రకారం ఇస్తారు. సో అది లేబర్ సంబంధించిన ఇష్యూ. సో ఒక మనిషికి ఒక రోజు పని డిఫరెంట్. మన టెంపుల్ తరఫున చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దానికి డిఫరెంట్. ఆ స్టోరీస్ మనం పోరాడుతున్నది కేడర్లో 20,000 చేయాలి. సో సుమారుగా మనం వచ్చిన తర్వాత 50 మంది మాత్రమే 20 టేబుల్ ఎజెండా కింద తీసుకొని పంపిస్తున్నాం. సో మన దగ్గర పనిచేస్తే స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో ఈరోజు ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. చైర్మన్ గారి ఆధ్వర్యంలో బోర్డు మెంబర్లందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. సో మన దేవాలయం అభివృద్ధి కోసం పలు సూచనలు బోర్డు మెంబర్లందరూ చేశారు. చాలా విలువైన సలహాలు వాళ్ళు ఇచ్చారు. వాటిని కూడా మనం తీసుకుని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా ఈరోజు 14 అంశాలతో ఒక అజెండా తయారు చేసి దాని మీద విస్తృతంగా బోర్డు మెంబర్లందరూ చర్చించారు. సో ఈ 14 అంశాలు మన టెంపుల్కి సంబంధించిన టెండర్లు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉన్నాయి. అవి కాకుండా కూడా అదనంగా వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ మీద కూడా బాగా డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా చాలా తక్కువ జీతాలతో ఉద్యోగస్తులందరూ గత 15-20 సంవత్సరాల నుంచి 15,000 జీతాలతో పనిచేస్తున్నారు. కొంతమంది కోర్టు ఉత్తర్వుల ద్వారా ఎన్హాన్స్మెంట్ చేసుకుని వాళ్ళు 20,000 తీసుకున్నారు. అదేవిధంగా భూమి కోల్పోయిన వాళ్ళు కూడా భూమి మన దేవాలయం అభివృద్ధి కోసం భూసేకరణలో కోల్పోయిన వాళ్ళకి కూడా జీతాలు పెంచి పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలని వాళ్ళు కూడా పోరాడుతున్నారు. అవి కూడా కోర్టు కేసులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కామన్గా 20,000 రూపీస్ పెంచాలని ఒక తీర్మానం చేశారు. సో ఇదంతా కూడా మన ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కోసం బోర్డు చాలా విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మనం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కొంతమందికి 20,000 ఇవ్వడం, కొంతమందికి 15 ఇవ్వడం కొంత అసమానతలు ఉన్నాయి. కాబట్టి అందరికి కూడా సమానమైన జీతం ఇవ్వడానికి చాలా మంచి నిర్ణయాన్ని ఈరోజు బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి రద్దీ ఎక్కువైంది. ఉదాహరణకి మన అన్నదానం దగ్గర ప్రతిరోజు 5,000 మంది వరకు భోంచేస్తున్నారు. అక్కడ కూడా స్టాఫ్ యొక్క అవసరం చాలా ఉంది. అదేవిధంగా 200 గదులు ఈ మధ్యనే 100 గదులు అదనంగా మనం ఓపెన్ చేసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు వచ్చి ఓపెన్ చేశారు. సో అక్కడ కూడా సిబ్బంది అవసరం ఉంది. చాలామంది ప్రోటోకాల్ ఇష్యూలో కూడా చాలా తక్కువ మంది స్టాఫ్ ఉండడంతో ఇబ్బంది పడుతున్నాం. సో మన కాణిపాకం దేవస్థానం మిగతా దేవస్థానాలతో పోలిస్తే తక్కువ సిబ్బంది ఉన్నారు. దీనివల్ల తీవ్రమైన ఒత్తిడి ఉంది. కాబట్టి దీని మీద కూడా బోర్డు సభ్యులందరూ కూడా చర్చించి ఒక 40 మందిని అదనంగా
20 మంది అన్నదానం కోసము, 20 మంది శానిటేషన్ కోసము వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి. కొద్దిగా సిబ్బంది ఎక్కువగా ఉంటే ఉద్యోగులకు కూడా పని భారం తగ్గి ఒత్తిడి తగ్గుతుందనే ఉద్దేశంతో దీన్ని కూడా తీర్మానం జరిగింది. అలాగే పలు విషయాల మీద దేవాలయంలో శుభ్రత గురించి కానివ్వండి, లేకపోతే ఫ్యూలెన్స్ మెయింటెనెన్స్ మీద కూడా లడ్డూపోట్లో ఉన్న వస్తువుల మీద కానీ, వాటి మీద క్వాలిటీ మీద కానీ ప్రతిరోజు కానీ, లేకపోతే సాటర్డే సండే కానీ 2-3 మెంబర్లు ఖచ్చితంగా అటెండ్ అయ్యి వాటిని జాగ్రత్తగా ఒకరు దేవాలయంలో ఉంటే, ఒకరు లడ్డూపోట్లో ఉంటే, లేకపోతే ఇంకొకరు అన్నదానంలో ఉంటే ఆ రకంగా వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో రద్దీ వేళల్లో ముఖ్యంగా సాటర్డే సండే 2-3 బోర్డు మెంబర్లు పలు విషయాల మీద దాన్ని మనం దగ్గరుండి పరిశీలించడానికి ఈరోజు బోర్డు తీర్మానించడం జరిగింది. సో ఇలా మన కాణిపాక దేవస్థానంలో భక్తులకి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన శీఘ్రగతిన ప్రశాంతమైన దైవ దర్శనం చేయడానికి బోర్డు కట్టుబడి ఉంది. అదేవిధంగా చైర్మన్ గారు కూడా ఈ అన్ని విషయాలను కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం చేశారు. వీటన్నిటిని కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి మరింత సులభమైన సరళమైన పద్ధతిలో భక్తులకి సేవలు చేయడానికి బోర్డు అంతా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.